హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. టీజర్ చూస్తే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ 6th థియేటర్స్లో వచ్చేస్తుంది. అంటే ఒక మనిషి తనలో ఉన్న లోపాన్ని ఎలా చూసుకుంటున్నాడు, దానికోసం కళ్ళజోడు పెట్టుకుని తిరుగుతూ దాన్ని ఓవర్కమ్ చేశాడా లేదా ఏం జరిగింది అని చెప్పడానికి శ్రీ చిదంబరం గారు యాడ్ చేశారు. ఎందుకు యాడ్ చేశారు ఏంటి ఇది కూడా తెలుసుకుందాం. సో టీం అంతా ఉన్నారు. వాళ్ళ మాటల్లో అసలు సినిమా ఏంటి, సినిమా విశేషాలు ఏంటో అది తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ క్వశ్చనే అదే, కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఓ ఏజ్ ఎంత మీది? 27. అలా కనబట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే ఈ కథ చాలా డిఫరెంట్గా ఉంది. కళ్ళజోడు అంటే ఒక మనిషి తనలో ఉన్న లోపాన్ని చాలా వచ్చి ఇలాంటివి, బట్ ఇట్ ఈస్ కంప్లీట్గా డిఫరెంట్ టాస్క్లా ఉంది. ఒక విలేజ్ నేటివిటీలో కంప్లీట్గా. ఎవరన్నా రిఫరెన్స్ ఉందా మీకు దీని గురించి? రిఫరెన్స్ ఏం లేదండి. ఒక కొత్త కథ, ఒక మంచి కథ చెప్దాం అన్న స్పేస్లో మా సైడ్, అంటే మాది ఈస్ట్ గోదావరి, అటు సైడ్ స్టోరీ చెప్దాం అన్న స్పేస్లో రాసింది కదండి. ఇన్స్పిరేషన్ అంటే అదే అండి, ప్రతి వాళ్ళు ఏదో ఒక ఇన్సెక్యూరిటీతో బాధపడుతూ ఉంటారు. సో ఆ ఇన్సెక్యూరిటీ అనేది యూనివర్సల్ ఎమోషన్. అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, అమలాపురంలో అయినా, ఎక్కడైనా ఇన్సెక్యూరిటీ అయితే కామన్. సో ఈ ఇన్సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరినీ, ఇన్సెక్యూరిటీ అందరికీ ఉంటుంది కాబట్టి సినిమా చూసిన తర్వాత ఒక రే ఆఫ్ హోప్లా అవుతుంది మన సినిమా అన్న మోటివేషన్తో రాసిన స్టోరీ అనమాట. ఓకే. సో వంశీ బ్రో, చెప్పండి. డైరెక్టర్ ఫ్రెండ్ అన్న పాయింట్లో కథ చేయాలి, కలిసి చేస్తున్నాం అని చేశారా? కథలో డెప్త్ ఉందని ఓకే చేశారా? లేదా హీరోగా ఛాన్స్ దొరికింది ఎందుకు వదులుకోవడం అని ఓకే చేశారా? అంటే సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అసలు లేదు సార్. ఇంకో ఛాన్స్ దొరకదాన్ని ఓకే చేయడం కానీ ఇంకొకటి కానీ లేదు సార్. వీ బోత్ స్టార్టెడ్ దిస్ జర్నీ టుగెదర్ ఆల్మోస్ట్ ఒక 2015-16 ఆ టైంలో. అంతకుముందు నుంచి మేము 6th క్లాస్ నుంచి వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్షిప్ అలా ఉంటుండగానే ఐ సీ దిస్ జర్నీ యాజ్ అ వెరీ మ్యాజికల్ ఆర్ వెరీ మిరాకిల్ అంటే ఒక జర్నీలా అనుకుంటానంటే 2 గుడ్ ఫ్రెండ్స్ డిసైడెడ్ టు బికమ్ ఫిల్మ్ మేకర్స్. నేను యాక్టర్ అవుతారంటే నేను డైరెక్టర్ అవుతాను. సో ఫ్రమ్ దెన్ ఆన్ వీ స్టార్టెడ్ దిస్ జర్నీ. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తూ, నేను యాక్టింగ్ నేర్చుకుంటూ, వీడు రైటింగ్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకుంటూ అట్లా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరం కలిసి నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ వీ డిడ్ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ సాగు. అది చాలా మంచి పేరు వచ్చింది దానికి. సో దాని తర్వాత వీ బోత్ ఫెల్ట్ అనమాట దట్ వీఆర్ రెడీ టు మేక్ ఏ ఫీచర్ ఫిల్మ్ అని. సో అట్లా స్టార్ట్ అయిన కథలో ఐఎమ్ ద లీడ్ రోల్ అండ్ హీఈస్ ద డైరెక్టర్. ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను అడగాలనుకుంటే, చెప్పండి సార్. చూడ్డానికి చక్కగా ఇక్కడ బాగానే ఉన్నారు, అలా పెట్టుకుని చేయడం అనేది చాలా డిఫరెంట్ టాస్క్. ఎస్ సార్, చాలా డిఫికల్ట్ కూడా. అంటే ఆ స్ట్రెయిన్ అవుతుంది, ఇక్కడి నుంచి నర్వ్స్కి పట్టేస్తుంది. చేయించారా? ఎలా చేయించాం సార్? సీజీయా? సీజీ అయితే తెలిసిపోతుంది, సీజీ కాదు. చాలా రియలిస్టిక్గా ఉంది. అంటే డైరెక్టర్ ఎంత ప్రెషర్ పెట్టాడు మీ మీద క్యారెక్టరైజేషన్? ప్రెషర్ ఏం లేదు సార్. అంటే ప్రెషర్ పెడితే ఇప్పుడు స్కూల్ అనుకోండి, టీచర్ ప్రెషర్ పెడితే మనం వచ్చేది అట్లా కాదు కదా. ఈడు చాలా ప్యాషనెట్ అండ్ లవ్తో ఉన్నాడు, నేను అంతే ప్యాషనెట్గా అండ్ లవ్తో ఉన్నాను. ఎస్, మీరు అన్నట్టు డిఫికల్టీస్ అండ్ ఛాలెంజెస్ ఉన్నాయి. స్క్రీన్ టైప్ ప్రాక్టీస్ చేయడానికి ఐ యూస్ టు గెట్ సివియర్ హెడ్ ఏక్స్ కానీ లేదా మూడ్ స్వింగ్స్ కానీ చాలా ఉన్నాయి, మైగ్రేన్స్, ఇట్లా ఎవ్రీథింగ్ వాజ్ దేర్. బట్ ఇలాంటి నేను దాన్ని నా పర్స్పెక్టివ్ అలా చూడలే. నేను ఎట్లా చూసానంటే ఏదో అయిపోతుంది కన్నుకి ఇది అని కాదు. అయితే చూద్దాం, దట్ విల్ బి దేర్, రెమెడీస్ ఏదో ఉంటాయి. బట్ నా థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఇంత మంచి పాత్ర దొరికింది కదా ఫస్ట్ సినిమాకే, ఇంత క్రేజీ రోల్ దొరికింది, ఇంత యునిక్గా దొరికింది. మీరు చూస్తే హార్డ్లీ మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఒక 2-3 కన్నా ఎక్కువ ఉండరు ఇలాంటి పాత్రకి. సో అంత మంచి యూనిక్ కాన్సెప్ట్, దట్ ఫర్ మై ఫస్ట్ ఫిలిం. ఇంకా అంతకన్నా గోల్డ్ మెయిన్ ఏంటన్నట్టు చూశాను నేను. నేను తవ్వుతున్నాను సంవత్సరాల నుంచి ఏదో ఆపర్చునిటీ కోసం. నాకు ఏదో ఇంత డైమండ్ కాకుండా డైరెక్ట్ ఇంకా నాకు ఏదో పెద్ద ట్రెజర్ దొరికేసింది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి చూడడం లేదు. ఓకే. సో అందరం ఈస్ట్ గోదావరి. అవును సార్, మాది ఈస్ట్ గోదావరి. సో ఆ స్టైల్లో చక్కగా అండి బాగుంటుంది కదా, అది మనకి బాగుంటుందండి. మెయిన్గా గోపి గారు అండి, మీరేమో ఆంధ్ర స్లాంగ్ రండి, ఈస్ట్ గోదావరి స్లాంగ్ని చక్కగా పట్టుకొని ఎన్నో వీడియోస్ చేసి గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు సినిమాలో కూడా. అంటే
ఇందులో కూడా ఆ ఫ్లేవర్ టచ్ అవుతూ ఉంటుందా అవునండి, టచ్ అవుతుంది. కంప్లీట్గా? కంప్లీట్ ఈస్ట్ గోదావరి slang. కంప్లీట్ మనసులాగే మొత్తం. ఆయ్, మొత్తం. అమ్మా ఏం చేస్తున్నామే. ఓకే. సో అంటే ఎలా అనిపిస్తుంది బ్రో, అంటే ఒక యూట్యూబ్ పెట్టుకొని ఓన్గా బిల్డ్ చేసుకుని తెలుసు, ఆ కష్టం పడిన వాళ్ళకే తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఓన్ క్రియేటివిటీతో ఎంత మన స్లాంగ్ తెలిసినా దాన్ని ఒప్పించి జనాలకి రీచ్ చేయడమే చాలా కష్టం. యూ డిడ్ ఇట్. సో అక్కడి నుంచి ఇప్పుడు యు ఆర్ ఇంటూ ఫీచర్ ఫిల్మ్ 70mm మీద. అంటే ముందు ఒక సినిమా చిన్నగా అలా కాకుండా ఇట్స్ కంప్లీట్లీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ అంతా చూసుకుంటే? అంటే జర్నీ చాలా ఎక్సైటెడ్గానే ఉంది, కానీ అంటే ఈ జర్నీ ముందుకు వెళ్తున్నప్పుడు కూడా చాలా ఇష్యూస్ అవన్నీ ఫేస్ చేయడం కానీ, ఇప్పటికంటే పేరెంట్స్ నుంచి సపోర్ట్ కానీ అది కానీ, అంటే నేను ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేశాను, ఇన్ఫోసిస్లో వర్క్ చేశాను. అది క్విట్ చేసి ఈ జర్నీ అంతా చేశాను. ఆ తర్వాత అంటే ఇన్ బిట్వీన్ మిడిల్లో ఒకసారి ఇంకా స్టాప్ చేసేద్దాం, మన వల్ల కాదు అనుకున్న స్టేజ్ వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నేను సాఫ్ట్వేర్లో వెళ్ళినప్పుడు కూడా నాకు అనిపించలేదు, లేదు ఇది కాదు ఇంకొక ట్రైల్ ఇద్దాం, ఇంకొకసారి ఫైనల్ ట్రైల్ చేద్దాం అన్న ఉద్దేశంతో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాను. మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకసారి టోటల్గా స్టాప్ చేసిన తర్వాత ఇంకా వద్దు నా వల్ల కాదు అనుకున్న తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాక అప్పుడు ఈ ఆపర్చునిటీ రావడం అన్నది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అండ్ ఆల్సో క్యారెక్టర్ చేసినప్పుడు కూడా నాకు చాలా రిలేటబుల్గా కూడా అనిపించింది చేస్తున్నప్పుడు కూడా. అండ్ ఆల్సో నేను ఇంప్రూవైజేషన్ చెప్తున్నప్పుడు కూడా తను యాక్సెప్ట్ చేయడం, తర్వాత వంశీతో యాక్ట్ చేయడం. అంటే ఒక క్రిటికల్ సీన్ ఒకటి ఉంది, వంశీ ఐ పెట్టినప్పుడు కూడా నాకే కళ్ళలో నీళ్ళు తిరిగి అసలు ఇదేంటి మనిషి ఇలా ఎంతలా పర్ఫామ్ చేస్తున్నాడు అలా అనుకున్నప్పుడు కూడా అంటే ఈ జర్నీ కూడా చాలా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. సో అది ఇది ఒక మెమరబుల్గా ఉండిపోతుంది. అండ్ ఆల్సో ఫస్ట్ టైం నన్ను స్క్రీన్ మీద చూసుకోవడం, అంటే కోర్ట్ మూవీలో ఒకసారి నేను చేశాను, అది ఒక చిన్న రోల్. తర్వాత ఇది త్రూ అవుట్ ద ఫిలిం ఉండడం అన్నది కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అదే చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఈ సినిమాల క్యారెక్టర్ అంటే రిలేటబుల్గా ఉంది అన్న, రిలేటబిలిటీ అంటే మన చాలా దగ్గరగా అన్నట్టు. అవును, అంటే పక్కన వాళ్ళని ఏడిపించే రిలేటబిలిటీయా అంటే దాంట్లో కూడా మీద యూట్యూబ్లో కూడా రిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి పక్కన వాళ్ళని చక్కగా అంటే టీచింగ్ దట్ విల్ బి గుడ్. అంటే యాక్చువల్లీ నేను బేసిక్గా షై అండ్ ఇంట్రోవర్ట్ పర్సన్, అంటే నన్ను ఏడిపించారు అందరూ కూడా. చిన్నప్పుడు అంతా నన్ను బాగా ఏడిపించారు అనమాట పూర్తిగా. ఆ ఎటకారం ఇవన్నీ కూడా నా మీద ప్రయోగం జరిగినాయి అనమాట. ఆ సురేష్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నేను ఏవైతే ఫేస్ చేశానో, అవతల వ్యక్తి నన్ను ఏడిపించేటప్పుడు ఏవైతే ఫేస్ చేశానో అతన్ని నేను ఇమాజిన్ చేసుకున్నాను పూర్తిగా అనమాట. ఓకే, అది జరిగింది. అంటే నేను అవతల క్యారెక్టర్లోకి పరకాయ. అవతల క్యారెక్టర్లోకి వెళ్ళి అనమాట. ఎక్కువ చేస్తున్నప్పుడు కూడా ఇలా నన్ను ఏడిపించేవారు. క్రికెట్ టైంలో నన్ను ఎలాగ ఏడిపించేవారు. చిన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు నేను ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా వెనకాల నుంచి ఇలా కామెంట్స్ పాస్ చేసేవారు. స్కూల్ టైంలో కూడా ఇలాంటి జరిగి, ఆ తర్వాత స్కూల్ టైంలో నన్ను కొట్టారు కూడా. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ చెప్తున్నప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యాను పూర్తిగా కూడా. ఇందులో కూడా ఏడిపించే క్యారెక్టర్ ఉంది, నేనే ఏడిపిస్తాను తన్ని. అది బాగా ఎక్సైటింగ్ అనిపించింది చేసేటప్పుడు కూడా. ఓకే. అండ్ బ్రో అంటే ముగ్గురు కూడా సేమ్ యూట్యూబ్ చేసి షార్ట్ ఫిలిమ్స్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ మీరు చెప్తూ ఇందాక పేరెంట్స్ నుంచి కూడా సమ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది, ఉండదు, అది పడతాం. ఎందుకంటే సినీ ఫీల్డ్ అంటేనే కొంత మన సైడ్ ఎందుకు ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకున్న వెనకున్న రిలేటివ్స్ ఓ పుల్ల పెట్టి వదిలేస్తుంటారు చక్కగానే. అది ఓవర్కమ్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఈరోజు సక్సెస్ అయిన తర్వాత మన స్క్రీన్ మీద చూపించుకున్నప్పుడు ఆ రిలీఫ్ ఇచ్చేది వేరే లెవెల్ ఉంటుంది. సో అలా మీరు అంటే చిన్నప్పుడు పేరెంట్స్ సపోర్ట్ ఉండిందా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు? లేదంటే సపోర్ట్ అంటే అండి అది అది స్టార్ట్ చేసినప్పుడు ఉండదండి, అది తప్పు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళవి. ఈ ఫీల్డ్ అలాంటిదంటే అదే ఇది ఒక వెరీ అన్సర్టైన్ కదా, మనకి కనెక్షన్స్ లేవు, ఇవి లేవు, బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు లేవు. ఈ ఫీల్డ్ వాళ్ళ భయం వాళ్ళది. సో దాన్ని తప్పట్లేము. బట్ నౌ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ us ఆల్. యాక్చువల్లీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. గ్రోయింగ్ అప్ కిడ్స్ కూడా ఇంటర్ బీటెక్ ఈ టైంలో చాలా చెప్తారు. నేనైతే ఐఐటీలో సీట్ కొని గూగుల్లో జాబ్ అన్నాను. సడన్ గా సినిమా మరి మా వాళ్ళకి మరి ఎలా ఉంటుంది ఆ షిఫ్ట్ ఎలా ఉంటుంది? ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ చదివారు ఎక్కడ? ఎల్పి పంజాబ్. మధ్యలో వచ్చేసాను నేను. ఓకే, సినిమాల కోసం మధ్యలో వదిలేసి కంప్లీట్ చేయలేదు. కంప్లీట్ చేయలేదు ఇంజనీరింగ్. మరి ఇప్పుడు ఒకవేళ అంటే సినిమా ఇండస్ట్రీలోకి అన్సర్టెన్ అని మనమే అంటున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్, రవితేజ ఒక ఫార్ములా ఉంటుంది, రవితేజ గారు నేనింతే సినిమాలో పోయినా సినిమా చేద్దాం, చేసిన సినిమా చేద్దాం. నేను సర్టిఫికేట్లు కూడా అందుకే ఇంజనీరింగ్ కాలేజ్లో వదిలేసానండి. మనకు సర్టిఫికేట్లు ఉంటే రేపటి రోజు ఏమన్నా వర్కౌట్ అవ్వకపోతే వీళ్ళు ఉద్యోగాలు ఏమైనా చేయలేమో. ఎలా అయినప్పుడు సినిమా అయితే సినిమాయే, పోయినా సినిమాయే, వచ్చినా సినిమాయే. ఇక్కడికి వచ్చాం బతకదామని ఇక్కడే బతుకుతాం అంతే. ఓకే. అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉందండి, మరి అంత వర్స్ట్గా అయితే లేదు. టీజర్ వాజ్ రియల్లీ గుడ్. అలా అని కాదు, అంటే
నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటి, మనం ఎంత సక్సెస్ఫుల్ అయినా కొన్ని సినిమాలు ఉంటాయి అవునవును. మనకే అనిపిస్తుంది అవును. అరే ఎంత మంచి సినిమా జనాలు ఎందుకు రావట్లేదు, రాలేదు అని. అవును. ఇంకోటి అరే ఏముందిరా ఈ సినిమాలు ఎందుకు జనం ఎగబడుతున్నారు. టూ పర్స్పెక్టివ్స్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయండి. అవును. ఇదే సినిమా ఒక తమిళ టైటిల్లో తీస్తే తెలుగు వాళ్ళు అయ్యండి తమిళ టైటిల్ పెడితే మన తెలుగు సినిమా అయినా తమిళ వాడు చేసాడని చూసేస్తాం. అదే మన తెలుగు సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేసి కొత్త సినిమా అంటే కొత్త కాన్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేయలేదు. సో ఇన్ని లాజిక్స్ ఉన్నాయి కదా, అంటే ఈ జనరేషన్ వాళ్ళు మరీ ఓవర్గా ఉన్నారు. వాళ్ళకి సినిమా బాగుంది అని మౌత్ వర్డ్ స్ప్రెడ్ అవుతుంది తప్ప థియేటర్ రావట్లేదు. వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్తో ఫస్ట్ మూవీ ప్రయోగాత్మకంగా తీసుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ? ఏం లేదండి, సింపుల్ థింగ్ ఏంటంటే నేను సినిమాలు నేర్చుకున్నది మంచి సినిమాలు అన్ని సినిమాలు చూసి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ నేను ఎక్కడ చూసా, మన తెలుగు సినిమాలోనే చూసా, మన థియేటర్లకు వెళ్ళి చూసా, లేదా ఎక్కడైనా సినిమాలు అయితే ఎక్కడి నుంచి మన డైరెక్టర్ల దగ్గర నుంచి నేర్చుకున్నదే. సినిమా పిచ్చి పట్టింది ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచో బయట నుంచి అయితే రాలే కదా, ఆ సినిమాలు ఎక్కడే మేడ్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే లైక్ అదే, ఇప్పుడు ఒక మలయాళం సినిమా చూసి అరే ఇంత బాగా రాస్తున్నారు మనం ఎందుకు రాలేకపోతున్నాం, ఇలాంటి సినిమాలు మనకి ఎందుకు రావట్లేదు అని అంటున్నారు. సో ఏదైతే మనం మిస్ అవుతున్నామో అది ఇద్దాం, అది రాద్దాం అని చెప్పేసి రాసిన సినిమా ఇది. సో థింగ్ ఏంటంటే మన దగ్గర ఉన్నారండి రైటర్లు, మనం తీయగలం, మనం రాయగలం. థింగ్ ఏంటంటే ఇలాంటి సినిమా ఒకటి ఉంది అని జనాల దగ్గర తీసుకెళ్ళలేక, జనాలు చూడక కాదండి ప్రాబ్లం, జనాల దగ్గర తీసుకెళ్ళలేక. జనాల దగ్గర తీసుకెళ్తే మంచి సినిమా ఎందుకు వద్దనుకుంటారండి, మనకు మంచి ఫుడ్ పెడితే వద్దాను కదా. సో జనాల దగ్గర తీసుకెళ్ళి రైట్గా జనాల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏ రోజు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళకే సినిమాలు వర్కౌట్ అవ్వట్లేదు ఎలా అంటున్నారు, కానీ జనాల దగ్గరికి వెళ్ళక, జనాల దగ్గరికి వెళ్తే నథింగ్ లైక్ ఇట్, వాళ్ళకి నచ్చుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళే కదా చూసి మంచి సినిమా రావట్లేదు, మంచి సినిమాలు రావట్లేదు అంటుంది వాళ్ళే, అంటే రావట్లేదు అంటే వాళ్ళ దాకా వెళ్ళట్లేదు. సో ఈ సినిమాని నేను వాళ్ళ దాకా తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఓకే, మీరు కూడా చూడడానికి మంచి గ్లామరస్గా ఉన్నారు. క్యారెక్టర్స్ ఏమన్నా చేసేదా ఓన్లీ బిహైండ్ ద కెమెరా? బిహైండ్ ద కెమెరా ఎప్పటికీ అసలు మనకి డైరెక్షన్ అంటే రైటింగ్ డైరెక్షన్ అంతే అంతే. సో బ్రో మీరు అంటే ఈ సినిమాలో హీరో చేసిన ఎక్కడో కొంత విలన్ షేడ్స్, గడ్డం, ఆ లుక్ ఉంది, నెగిటివ్ పార్ట్ ఉంది. అవును. సో ఫ్యూచర్లో నెగిటివ్ ఛాన్సెస్ వస్తే చేస్తారా? నాకు చాలా ఇష్టం సార్ అసలు. నాకు యాంటీ హీరోలు, యాంటాగనిస్టులు, ఏజ్ ఎక్కువ ప్లే చేయడాలు, ఏజ్ తక్కువ ప్లే చేయడం, ఇవన్నీ చాలా ఇష్టం అండి. అంటే ఆ క్యారెక్టర్ నన్ను ఎగ్జైట్ చేస్తే చేస్తాను అంతే. క్యారెక్టర్ ఎగ్జైట్ చేస్తే లీడ్ అన్న, యాంటీ హీరో అన్న, యాంటాగనిస్ట్ అన్న, ఐ డూ ఎవ్రీథింగ్. ఓకే, నాకు అందులో అట్లా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఇష్టం కొంచెం. సూపర్. సో ఒక్కవేళ ఒక అవకాశం వచ్చి యాంటాగనిస్ట్ క్యారెక్టర్ పెట్టారు, మెయిన్గా మీ బాడీ పర్సనాలిటీ కొంచెం అది పర్ఫెక్ట్ ఉంది, ఒకవేళ ఆపోజిట్లో అరే ఈ హీరోతో ఉంటే బాగుంటుంది, ఎప్పటికన్నా ఇతనితో ఒక యాంటాగనిస్ట్ టగ్ ఆఫ్ అనే హీరో ఎవరన్నా ఉన్నారు? ఇది ఫస్ట్ టైం అడుగుతున్నాను, నేను కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఎవరన్నా యాక్టర్, మీరు దాన్ని యాంటాగనిస్ట్ ఇలా మన బాక్స్లో పెట్టలేం, ఎందుకంటే హీ కెన్ ప్లే ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెఫరెన్స్ ఇవ్వాలని కూడా లేదు, ఇప్పుడు మనోడు తెలుగు చేసేకపోతే ఇలా అలా చెప్ప, మనోడు వంశీ ఈజ్ వన్ యూనిక్ యాక్టర్ వేర్ హీ కెన్ ప్లే ఎనీ రోల్. వాడు కామెడీ దాంట్లోకి వెళ్ళగలడు, ఒక నెగిటివ్ షేడ్లోకి వెళ్ళగలడు, ఒక ఎనీ షేడ్లో. అంటే మీరు సినిమా చూసాక అర్థమవుతుంది, ఫస్ట్ సినిమా కాబట్టి నాకు ఆడితే ఒక 8 ఏళ్ళ జర్నీ ఉంది కాబట్టి నేను చెప్పగలను, వాడిని కరెక్ట్గా జడ్జ్ చేయగలను, రేపు ఆడియన్స్ కూడా జడ్జ్ చేస్తారు. ఈజ్ ఎ వెరీ టెరిఫిక్ యాక్టర్. అది నాకు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ చూస్తుంటే త్రివిక్రమ్ గారు, సునీల్ గారు అలాగే స్టార్ట్ అయ్యండి, అలాగే కనెక్ట్ అవ్వాలి కూడా. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో అండ్ బ్రో అంటే కమెడియన్స్కి మన దగ్గర మటుకు ఎవరికి రోల్స్ ఉన్నా లేకపోయినా కమెడియన్ క్యారెక్టర్ అనేవాడికంటే ఎంత ప్రాపర్గా మనం డెలివరీ చేస్తామో అంత ఎక్కువ క్యారెక్టర్స్ వచ్చే ఆపర్చునిటీ ఉంది. అండ్ నాకు తెలిసి యూ హ్యావ్ దట్ వాయిస్ కానీ, యాక్షన్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ కమెడియన్కి సంబంధించి, అంటే వేరేగా తీసుకోవద్దు, యూ కెన్ డూ ఆల్ క్యారెక్టర్స్, బట్ కమెడియన్ అనేది చాలా కష్టం, అది అన్ని ఎక్స్ప్రెషన్స్ పలకాలి అంటే. సో మీకు ఆ జోనర్ ఆఫ్ ఫిలిమ్స్లోనే చేయాలి అని ఏమన్నా, అంటే ఎక్కువ కమెడియన్గా వాట్ యూ వాంటెడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్? కమెడియన్లోనే వెళ్ళాలనే వద్దాను. అలాగే ఉంది. మీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? అంటే ఏ రిఫరెన్సెస్ తోటి మీ ఎక్స్ప్రెషన్స్ నాకు కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి ఆ వీడియోలు చూసినప్పుడు. నాకు సునీల్ గారు చాలా ఇష్టం. అంటే అనేది కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ కొంత రిఫరెన్స్. సునీల్ గారు చాలా ఇష్టం. అంటే అందరు కమెడియన్స్ బాగా ఎంజాయ్ చేసేవాడిని, కానీ సునీల్ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అనమాట ముందు నుంచి. ఓకే, అండ్ చిదంబరం ఇది గారు ఎందుకు యాడ్ చేశారు సార్? ముందు కాక నేను రీసెంట్గా చూసిన టీజర్ వాటి కూడా శ్రీ చిదంబరం. సో బేసికలీ ముందు శ్రీ చిదంబరం కూడా కాదండి, చిదంబరం మా ప్రొడ్యూసర్ గారు వీళ్ళు కథ చెప్పిన తర్వాత శ్రీ చిదంబరం పెడదామని మా ప్రొడ్యూసర్ గారి ఐడియా.
రెస్పెక్ట్ యాడ్ అవుద్ది ఆ క్యారెక్టర్కి. అంత సినిమా చూసాక వస్తుంది ఆడి మీద రెస్పెక్ట్. మనం రీసెంట్గా సినిమా చూసుకున్నాక ఇంకా రెస్పెక్ట్ వచ్చింది మాకు. సో చివరికి గారు పెట్టాం. రీసెంట్గా బాస్ సినిమా కూడా మంచిగా శంకర్ వరప్రసాద్ గారు అని వచ్చింది కదా, కంటిన్యూయింగ్ ద ట్రెండ్ అన్నట్టు. బాగుంది, సూపర్. సో ముగ్గురికి బ్రో అంటే మెయిన్గా వీళ్ళిద్దరు యాక్టర్స్ కాబట్టి మనకంటూ ఒక ఇన్స్పిరేషన్ నాకు తెలిసి చిరంజీవి గారు అది పక్కా ఉంటుంది. అలా కాదు మన ఫేవరెట్ హీరో, మనకి చిన్నప్పటి నుంచి రోల్ మోడల్, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగి ఎప్పటికైనా ఒక స్క్రీన్ మీద చూపించాలి అని ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ ఉంటారు ఎవరు వాళ్ళు? అంటే ఐ కాంట్ నేమ్ వన్ అండి. నాకు అందరు ఇష్టమే. నాకు అంటే ఈ గ్రోయింగ్ అప్ అందరి సినిమాలు చూస్తూ పెరిగాను. దట్టు ఇప్పుడు సినిమా యాక్టర్ అవుదామని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా విగరస్గా సినిమాలు చూడడం మొదలెట్టాను. ఆ ప్రాసెస్లో అందరూ నచ్చారు నాకు. అంటే రెస్పెక్ట్ పెరిగిపోయింది యాక్టర్ మీద. వీడు అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే ఈడు నా హీరో, నా ఫేవరెట్, ఆడు ఇట్లా ఉంటాయి కదా మన జనరల్. ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ ఒక పాయింట్ వరకు మేమంతా కలిసినప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత అంటే ఇట్లా ఏజ్ బట్టి మారుతూ వచ్చారు. అల్లు అర్జున్ గారు, అంతకన్నా ముందు చిన్నప్పుడు రవితేజ గారు, వెంకీ టైంలో టీవీలో రిపీట్ వచ్చేది. సో అట్లా ఎప్పుడైతే యాక్టింగ్ లేదా సినిమా అని సీరియస్గా అనుకుని షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని చేస్తున్నప్పుడు అప్పుడు చూసే పర్స్పెక్టివ్ మారిపోద్ది. అప్పుడు నాకు అందరూ నచ్చారు. ఐ కాంట్ నేమ్ వన్ సింగిల్ యాక్టర్. అందరి దగ్గర నుంచి అన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి నాకు. ఒక్కొక్క యాక్టర్తో ఒక్కొక్క సినిమా అన్నట్టు ఐ కెన్ సే. ఇక్కడ నుంచి హాలీవుడ్ నుంచి తమిళ్, మలయాళం అన్నీ చూస్తాను. అందరు యాక్టర్ అయితే చాలు, నాకు రెస్పెక్ట్ పెరిగిపోద్ది అంతే. సూపర్. ఐ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ. సూపర్. మీకు బ్రో? సేమ్ ఆన్సర్లే వస్తాయండి అన్ని కూడా. సేమ్ ఆన్సర్ వస్తాయి. సేమ్ ఆన్సర్ వస్తాయి. అంటే ఒక్కళ్ళు పేరు ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ ఉన్నారండి. అందరూ ఫేవరెట్ హీరోలాగే ఉంటారు. అంటే సినిమాకి చేంజ్ ఇన్స్పిరేషన్ ఓకే, అంటే ప్రతి ఒక్కరి నుంచి ఒక పాయింట్ తీసుకుంటా తీసుకుంటాం. బట్ చిన్నప్పటి నుంచి ఒక హీరో మనకి ఫేవరెట్. థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో FDFS కొట్టుకుని థియేటర్కి వెళ్ళిన అంటే చిన్నప్పుడు చాలా వెళ్ళలేదండి ఎప్పుడు కూడా. ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళా బ్రో? మీరు ప్రతిదానికి చక్కగా ఆరాంగా అందరూ లేనప్పుడు సౌండ్ సిస్టమ్ ఎంజాయ్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళడమే తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఉండేవి అనమాట. ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువే ఉండేది అన్ని కూడా. ఓకే. ఎక్కువ అంటే ఫస్ట్ అంటే ఫ్రెండ్స్తో చాలా తక్కువ. ఫ్రెండ్స్ చాలా తక్కువ. మనోడు చెప్తున్నాగా రియల్ లైఫ్ చిదంబరం మనోడు. అయ్యే చాలా సైలెంట్. అందరు ఫ్రెండ్సే. అదే అర్థమవుతుంది, కొంచెం హైడ్ చేస్తున్నారు అక్కడక్కడ. ఓకే. సో ఈ సినిమా మెయిన్ ఆస్పెక్ట్, వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ యూ వాంటెడ్ టు సే టు ఆడియన్స్? అంటే థియేటర్ రావడానికి మీరు చూపిస్తున్నారు మనిషి ఓవర్కమ్ చేయాలి తన లైఫ్లో ఉన్న స్ట్రగుల్స్ని, వాటిని. వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ యూ వాంటెడ్ టు మేక్ ఆడియన్స్ టు కనెక్ట్ ఫర్ ద ఫిల్మ్? బేసిక్లీ ఇది ఒక ప్రాపర్ లవ్ స్టోరీ అండి. ఐ డోంట్ నో వెన్ వాజ్ ద లాస్ట్ టైం వీ వాచ్డ్ ఎ ప్రాపర్ లవ్ స్టోరీ ఇన్ తెలుగు సినిమా. రీసెంట్ టైమ్స్లో ఒక ప్రాపర్ మీనింగ్ఫుల్ లవ్ స్టోరీ నాకు తెలిసి సీతారామ వాజ్ ద లాస్ట్ టైం. ఫ్యామిలీ అంతా కూర్చొని పర్ఫెక్ట్గా అందరూ ఎంజాయ్ చేసే ఒక సినిమా కదా ఇది. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. ఇందులో కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. దేర్ వోంట్ బి ఎనీ వన్ అబ్సర్డ్ డైలాగ్, వన్ ఫ్యామిలీ ఇబ్బంది పడే డైలాగ్ కానీ ఏమీ ఉండవు. అందరూ ఒక సిగరెట్ సినిమా మొత్తం ఒక స్మోకింగ్ షాట్ కూడా ఉండదు. అంత క్లీన్గా ఉంటుంది సినిమా. ఇప్పుడు మీరు చూసిన పోస్టర్ అంత క్లీన్గా ఉంది, అంత క్లీన్గా ఉంటుంది సినిమా. సో అంత ప్రాపర్ క్లీన్ లవ్ స్టోరీ విత్ సో మెనీ ఎమోషన్స్. కామెడీ ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. సో అందరూ వచ్చి చూసే సినిమా. ఒక 2.5 గంటలు చిదంబరం గాడు, పొల్లంగి, ఆ ప్రపంచం మారేడుమిల్లి వచ్చేస్తారు. 2 గంటలు అలా వరల్డ్లోకి వెళ్ళొచ్చు తప్పకుండా. అండ్ డైరెక్టర్గా మీకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ బ్రో. ఇక్కడ మనకి సినిమాలు పర్స్పెక్టివ్స్ మారిపోయింది. పాన్ ఇండియా ఫిలిమ్స్ అంటున్నాం, పాన్ వరల్డ్ ఫిలిమ్స్ అంటున్నాం. గ్రాండ్గా తీసి ఎక్కడికో తీసుకెళ్లే సినిమాలు హిట్ అవుతున్నాయి. ఏం లేకుండా మన హీరోలతోటి సెటిల్డ్గా రీజనల్ ఫిల్మ్తో కూడా 300-400 కొడుతున్నారు. వాట్ ఈజ్ యువర్ జోనర్ ఆఫ్ టేకింగ్ ద ఫిలిం? ఇలాగే ఉంటారా ఇదే స్టాండర్డ్లో, లేదా పాన్ ఇండియా మోజ్ అనేది అంటుకుంటారు? పాన్ ఇండియా అంటే అది కథ పెట్టాలి. అంటే మాకు సింపుల్గా నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ పాన్ తెలుగు ఫిల్మ్. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మూలల్లో ఉన్నారండి. ముందు వాళ్ళందరినీ క్యాటర్ చేస్తే అది పాన్ తెలుగు సినిమా. ముందు పాన్ తెలుగు సినిమా అందరు తెలుగు వాళ్ళు చూస్తేనే చాలు గోల్డ్ డబ్బులు వస్తాయి. నా ఫీలింగ్ ఏంటంటే కరెక్ట్. చాలా మంది దగ్గరికి ఈ సినిమా వెళ్ళట్లేదు. చాలా మంది దగ్గరికి, చాలా మంది తెలుగు వాళ్ళ దగ్గర సినిమా వెళ్ళట్లేదు. ఫస్ట్ నేను తెలుగు సినిమా చేయడానికి వచ్చా. ఐ వాంట్ టు క్యాటర్ టు మోర్ తెలుగు ఆడియన్స్ వేర్ ఎవర్ దే ఆర్. దిస్ ఈజ్ మై స్టాండ్. ఓకే. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఏం వర్క్ చేశారు? అంటే సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలుసుకుని ఒక సినిమాతోటి
ఆడియన్స్ ముందుకు వస్తున్నారు, బికాస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు మేక్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్. కొత్త వాళ్ళు చేస్తున్నారు అనేటప్పుడు దాని గ్రౌండ్ లెవెల్ వర్క్ కానీ, దాని ప్రమోషనల్ కానీ, ప్రమోషనల్ స్ట్రాటజీస్ టికెట్ రేట్స్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ ఆర్ కంట్రోల్. అన్ని జనాలు థియేటర్కి వచ్చేలాగే ఉంటాయండి. అది వీఆర్ మేకింగ్ షూర్ దట్ ఈ సినిమా అందరూ చూడాలి. అలా చూడాలంటే ఏం చేయాలనేది మా ప్రొడ్యూసర్స్ ప్రాపర్ ప్లాన్ చేస్తున్నారు, మా చింత గోపాలకృష్ణ రెడ్డి గారు. సో చాలా అఫోర్డబుల్ టికెట్ ప్రైజెస్ ఉంటాయి, ప్రాపర్ థియేటర్ రిలీజెస్ ఉంటాయి, బాగుంటుందండి. ఓకే. అండ్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు? వాట్ అబౌట్ ద మ్యూజిక్? అంటే ఇలాంటి పీస్ఫుల్ ఫిలింకి సూదింగ్ అలా వినేలాగా మ్యూజిక్ అసలు మ్యూజిక్ సాంగ్స్ ఎన్ని రన్ టైం? 5 సాంగ్స్ ఉంటాయండి సినిమాలో. అన్ని సాంగ్స్ బాగుంటాయి. ఒక సాంగ్ కీరవాణి గారు కూడా పాడారు. యా, ఒక రన్ టైం 2 hours 13 minutes 40 seconds అండి. యా, ఇంక్లూడింగ్ క్రిస్ప్ అండి, ఇంక్లూడింగ్ ద సబ్ వెనకాల దాని ఏమంటారు ఓపెనింగ్ అండ్ ఎండింగ్ క్రెడిట్స్. 2 hours 13 minutes ప్రాపర్గా మంచి ఒక ఫీల్ గుడ్, ఒక మంచి ఏంటంటారు అదే చెప్పండి, ఒక మంచి భోజనం చేసిన ఫీలింగ్ వస్తుంది. యా, మంచి ముద్దపప్పు. ఓకే, అంతే. ఓకే. సో యా, శ్రీ చిదంబరం గారు. సో అంటే ఒక డిఫరెంట్ ఫిలిం. అండ్ ఆల్సో టీజర్ కట్ మటుకు నిజంగా అదిరిపోయింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్రైలర్, అది ఇంకా వచ్చేస్తుంది. సో 6th of Feb థియేటర్స్లో ఖచ్చితంగా ఒక మంచి సినిమా, అచ్చమైన తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే తీసుకొస్తున్నారు టీజర్తోనే. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు యూ పీపుల్. అండ్ నాకు తెలిసి ఈ సినిమా సక్సెస్, మీరు అనుకునే సక్సెస్ అందుకుని నెవర్ స్టాపింగ్ రికార్డ్స్ తోటి మీరు ముందుకు వెళ్ళాలని కోరుకున్నా. అండ్ బ్రో, కమెడియన్గా మోర్ ఫిల్మ్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుయేషన్.